హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బీన్స్ టొమాటో కర్రీ అండి, వెజ్ రెసిపీ చేసే విధానాన్ని చూసేద్దాం రండి. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ బీన్స్ తీసుకున్నాను. దానికోసం ఒక 3 టమాటాలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటన్నిటిని నేను సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. అవి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. ఆనియన్ కొద్దిగా లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి, మగ్గితే సరిపోతుంది, బాగా ఫ్రై అవసరం లేదు. ఇలా ఆనియన్ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉంచాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత ఇంకా మనం కట్ చేసుకున్న బీన్స్, టొమాటో వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ మిక్స్ అయ్యేదాకా అలాగా మిక్స్ చేసేసి ఇంక మూత పెట్టి ఉంచండి. ఆనియన్, ఆ టొమాటో బాగా వాటర్ అంతా ఇచ్చి అవి కొద్దిగా వాటర్ ఇంకిపోయేదాకా అలాగా లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇప్పుడు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ పోయండి. నేను ఇక్కడ హాట్ వాటర్ పోస్తున్నాను, త్వరగా మగ్గిపోతాయని. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు సాల్ట్ చూడండి, చాలకపోతే కొద్దిగా మిక్స్ చేయండి. ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ వేయండి. అది కొద్దిగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఉంచండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇంకా 1.5 స్పూన్ కారం వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి. ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల స్పైసెస్ అన్నీ బాగా మన కర్రీకి పడతాయండి. ఆ తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. ఇదే బీన్స్ కర్రీ అండి. అన్నంలోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేసి తప్పకుండా నాతో షేర్ చేయండి. ఉంటాను, బాయ్.